గోదావరి గడ్డపై అన్నపూర్ణగా వెలిగిన డొక్కా సీతమ్మ వారసత్వాన్ని నేడు నెల్లూరు జిల్లాలో పునరావిష్కరిస్తున్నారు 68 ఏళ్ల ఎడవల్లి కుసుమాంబ. అల్లీపురం గ్రామవాసి అయిన ఈమె గత 15 ఏళ్లుగా రాత్రి పగలు తేడా లేకుండా పేదల ఆకలి తీరుస్తూ అల్లీపురం డొక్కా సీతమ్మగా గుర్తింపు పొందారు. భర్త, పిల్లల ప్రోత్సాహంతో తన వ్యక్తిగత ఖర్చుల కోసం పిల్లలు ఇచ్చే డబ్బునే పెట్టుబడిగా పెట్టి నిత్యం 20 మందికి పైగా అన్నదానం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, కూలీల ఆకలి బాధలను కళ్లారా చూసిన ఆమె నాటి నుంచి నేటి వరకు వేల మంది కడుపు నింపారు. కేవలం భోజనమే కాదు, పేద పిల్లలకు పుస్తకాలు, చెప్పులు, గొడుగులు అందిస్తూ వారి పాలిట కళాఖండ్ అవ్వగా మారిపోయారు. ఇటీవల సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా ఆమె నిస్వార్థ సేవను గుర్తించి సత్కరించడంతో కుసుమాంబ పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది. 100% మానవత్వమే మకుటంగా జీవిస్తున్న ఆమె కథ నేటి యువతకు గొప్ప స్ఫూర్తి. ఆకలితో అలమటించే వారికి అమ్మలా అండగా నిలుస్తున్న కుసుమాంబ సేవ చిరస్మరణీయం. స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో రూపాయి ఆశించకుండా సేవ చేయడం నిజంగా అభినందనీయం.